హాయ్ ఎవరమ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మనం 8th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో 2026-27కి సంబంధించి కొత్త పుస్తకాన్ని అయితే రావడం జరిగింది. అందులో ఉండేటువంటి చాప్టర్ 1 అయితే మనం ఇంట్రడక్షన్ అవనండి, స్క్వేర్ ఇంట్రడక్షన్, ఎక్సర్సైజ్ 1.1, అలాగే క్యూబ్ ఇంట్రడక్షన్, ఎక్సర్సైజ్ 1.2 4 వీడియోలు కనుక మనం చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మన చాప్టర్ 2 వచ్చేసరికి పవర్ ప్లే అనేది ఉంది. ఈ యొక్క వీడియోలో చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇవి కూడా 2, 3, 4 వీడియోలు అవుతాయి. సో ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తుంటే ఈ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను కొత్తగా వీడియోని మీకు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. అది 8th క్లాస్ అయితే మీరు ఆన్ చేస్తారు, వేరేదైతే మీరు టెట్ అయితే మీకు అవసరం లేకపోతే ఉంచుతారు. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటి మన ఛానల్ చూస్తుంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అదే బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కితే నేను కొత్త వీడియో మీకు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది. సో చాప్టర్ 1 అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చాను, కానీ కొంతమంది మనకి మెసేజ్ పెట్టి చాప్టర్ 2 కూడా చేయండి అన్నారు. సో అందువల్ల ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ యొక్క కొత్త టెక్స్ట్ బుక్లో మొదటి నేను చెప్తున్నాను, సో స్టూడెంట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ప్రతి పేజీని చదవండి, అందులో ఉండే కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోండి. సో ముందుగా మనం ఏం చేయాలంటే ఇంట్రడక్షన్ పార్ట్ 2 కాన్సెప్ట్ని నేర్చుకోవాలి. సో ఎక్స్పోనెంటెడ్ పవర్, ద నెంబర్ దట్ ఇండికేట్స్ హౌ మెనీ టైమ్స్ ద బేస్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్. అంటే ఏంటి, 5 to the power of 4 ఈజ్ కూడా 625 అనుకోండి. ఈ 5 అనేది ఏమవుతుంది, మనకి బేస్ అవుతుంది, ఎక్స్పోనెంట్ 4 అవుతుంది. ఎక్స్పోనెన్షియల్ నొటేషన్ అంటే ఏంటంటే మనకి ఎన్నిసార్లు అయితే అన్ని ఏ షార్ట్ హ్యాండ్ ఫర్ రిపీటెడ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ది సేమ్ నెంబర్ రిటర్న్ XYZ అదే నెంబర్ అనుకుందాం. ఏ అంటే ఇది బేస్ అవుద్ది, XYZ అనేది త్రిబుల్ అనేది మనకి ఎక్స్పోనెంట్ అవుద్ది. ఎన్నిసార్లు అయినా అవ్వచ్చు, అది రిపీటెడ్ అవుతుంది. దాన్ని నోటిఫికేషన్ లోపల ఇస్తాడు మన 5 to the power of 10 అలాగ వస్తాయి. దాన్ని -1 ఇది 5 into 10 to the power of 4 50,000 ఉందనుకోండి, 5 into 10 to the power of 4 రిపీటెడ్ టైమ్స్ అవుతుంటుంది. సో అటువంటివన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు సైంటిఫిక్ నోటిఫికేషను, తర్వాత ఎక్స్పోనెంట్, పవరు, అదేవిధంగా ఇందులో నేను ఫార్ములాస్ కూడా నెక్స్ట్ ఇస్తుంటాను. చూడండి, ఇవన్నీ కూడా ఉక్కు పెట్టుకుని మీరు రాసుకుంటే ఈజీ అవుతుంది ఇక క్లాస్ రూమ్లో. సో థర్డ్ వన్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్. ఈవెన్ అంటే -1 ఇంటూ 2 సార్లు వేసుకోండి. -1 హోల్ స్క్వేర్ ఉందనుకోండి, 2 సార్లు వేసుకోండి. -1 ఇంటూ -1 అంతే, +1. 4 సార్లు ఉందనుకోండి, 4 టైమ్స్ చేసుకోండి. -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో +1. సో -1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ వస్తే మనకి వచ్చేది +1 అవుతుంది. -1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఆడ్ నెంబర్ అంటే -1 అవుతుంది. ఎందువల్లంటే -1 హోల్ క్యూబ్ ఉందనుకోండి, -1 ఇంటూ -1 ఇంటూ 3 టైమ్స్ చేసుకోండి, మనకు వచ్చేది ఎంత అవుతుంది, మైనస్ అవుతుంది. ఓకే. సో ఈవెన్ నెంబర్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా, ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఎన్ని ఉన్నప్పటికీ కూడా +1 వస్తుంది. -1 హోల్ టు ది పవర్ ఆఫ్ బేస్ మైనస్లో ఉండి పవర్ ఆడ్ నెంబర్ ఉండి మైనస్లో వస్తుంది. ఓకే, అది 1 అన్ని వేసాను, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఫార్ములాస్, దాని యొక్క సంబంధించి రూల్స్, ఎక్స్పోనెంట్ రూల్స్ అన్ని కూడా మనం చూద్దాం. లాస్ అవి అనమాట, ఫార్ములాస్ కన్నా లాస్ అంటుంటారు, చూద్దాం. ఇది ఇక్కడ ఎక్స్పోనెంట్ లాస్ కనుక మనం చూస్తుంటే ఇవి a to the power of m into a to the power of n by is equal to a to the power of m plus n. మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు మనకి ప్లస్ అవుతుంది. సో వీటి మీద ఉండేటువంటి సమస్య కూడా మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏ బేస్ ఏ రావచ్చు, లేదా ఎక్స్ రావచ్చు, లేదా ఎన్ రావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఎక్స్ తీసుకోవచ్చు, x to the power of m into x to the power of n, x to the power of m plus n. సో బేస్ ఏదైనప్పటికీ కూడా ఒక ఫార్ములా, ఒక లా మనం గుర్తుపెట్టుకుంటే అవి ఆటోమేటిక్గా వస్తాయి. సో a to the power of m into a to the power of n ఎంత అవుతుంది, ఇక్కడ ఇంటూ వచ్చినప్పుడు మనకి ప్లస్ అవుతుంది. సో a to the power of m divided by a to the power of n, డివిజన్ వచ్చినప్పుడు ఇక్కడ మైనస్ అవుతుంది. a to the power of m హోల్ టు ది పవర్ ఆఫ్ n, లేదా a to the power of n ఇన్ హోల్ టు ది పవర్ ఆఫ్ m అంటే ఎంత అవుతుంది, a to the power of 2 మల్టిప్లై చేయండి, m into n, mn, లేదా n into m, nm, రెండు ఒకటే. a to the power of -n is equal to 1 by a to the power of n. a to the power of 0 is equal to 1. ఎనీ నంబర్ రైజ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ 1. ఏ నంబర్ అయినా పవర్ 0 వస్తే దాని వాల్యూ 1 అవుతుంది. ఎగ్జాంపుల్ 5 to the power of 0 అంటే 1, 6 to the power of 0 1, 7 to the power of 0 1, 100 to the power of 0 వాల్యూ 1, 750 హోల్ టు ది పవర్ ఆఫ్ 0 దాని వాల్యూ కూడా 700 అవచ్చు, 750 అవ్వచ్చు, ఏదైనా మీ నెంబరు. ఓకే, పవర్ 0 వస్తే దాని వాల్యూ 1 అవుతుంది.
ఏ బై బి హోల్ టు ది పవర్ ఆఫ్ m అంటే ఎంత, రెండింటికి ఉంది కాబట్టి పవర్ రెండింటికి వస్తుంది అనమాట. ఎక్స్పోనెంట్ అవ్వచ్చు, పవర్ అనొచ్చు పైన ఉన్నది. ఏ టు ది పవర్ ఆఫ్ m బై బి టు ది పవర్ ఆఫ్ m. సో మైనస్ లో వచ్చింది అనుకోండి, ఈ మైనస్ పాజిటివ్ అవ్వాలంటే ఏముంది, లోపల ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. ఏ బై బి హోల్ టు ది పవర్ ఆఫ్ మైనస్ m ఉంది, దాన్ని రివర్స్ చేస్తే బి బై ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ m. సో మూడు ఉన్నాయి, ఏబిసి హోల్ టు ది పవర్ ఆఫ్ m ఉంది అనుకోండి, ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ బి టు ది పవర్ ఆఫ్ m ఇంటూ సి టు ది పవర్ ఆఫ్ m అవుతుంది. సో ఇవి ఫార్ములాస్ రాను ఏవైనా వస్తే మళ్ళీ ఇంకా యాడ్ చేద్దాం, ఓకేనా. సో ఇందులో ఉండే మోడల్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం ఒకసారి. ఈ ఒక బుక్ లో పెట్టి రాసుకోండి మీరు. ఈజ్ -2 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఈక్వల్ 16 వెరిఫై అన్నాడు. సో చూడండి, -2ని ఎన్నిసార్లు తీసుకోవాలి, 4 టైమ్స్. -2 ఇంటూ -2 ఇంటూ -2 ఇంటూ -2. నీకు ఈవెన్ నెంబర్ వచ్చింది, పవర్ ఈవెన్ నెంబర్ వస్తే ఇప్పుడు కూడా మీకు ఏమైనా ప్లస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్, సారీ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 2 2 జా 4, 4 2 జా 8, 8 2 జా 16. సరిపోయింది కదా. ఎస్, వెరిఫై చేసాం, ట్రూ. ఎస్, ఇట్స్ ట్రూ, ఓకేనా. సో వాట్ ఈజ్ ద వాల్యూ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 అంటున్నాడు. ఈజ్ ఇట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని అడిగాడు. సో ఏంటి ఇక్కడ ఏమొచ్చింది, ఇది ఆడ్ నెంబర్ వచ్చింది. ఆడ్ నెంబర్ వస్తే ఏం చెప్పాను, మైనస్లో వస్తుంది. సో -1 డైరెక్ట్ వేసేయచ్చు. అది ఇక్కడ వాట్ అబౌట్ -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 56. ఈ 56 అనేది ఏంటైంది, ఇది నెంబరు ఈవేనా కాబట్టి మనకు వచ్చేది +1. సో అదే అడిగాడు, ఓకేనా. సో ఈ ఫార్ములాస్ ఏది ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు, దాన్ని బట్టి తర్వాత ఎక్సర్సైజ్కి వెళ్తున్నాడు, ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ 32,400 యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ దెన్ రిప్రజెంట్ ఇన్ ఎక్స్పోనెంట్ ఫార్మ్. మీరు ఇంట్రడక్షన్ చదువుతున్నప్పుడు ప్రతి దాంట్లో ఇటువంటి మోడల్స్ ఉంటాయి చూడండి. ఈ మోడల్ అందులోవి మనం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో టెక్స్ట్ బుక్లో ఇవి 32,400. దీన్ని ఏం చేయాలి, 2 టేబుల్ చూడండి ముందు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనబడి 2 3 5 7 అవన్నీ కూడా యూజ్ అవుతాయి. 16 200. మళ్ళీ 2 టేబుల్ 8 1 0 0. మళ్ళీ 2 టేబుల్ 240 80 10 5 0. మళ్ళీ 2 టేబుల్ 2 20 25. 2 టేబుల్ పోదు ఇప్పుడు. 3 టేబుల్ వెళ్తుంది. 3 6 18 22 7 3 7 20 15 5. మళ్ళీ 3 టేబుల్ పోద్ది. 3 2 6 25. అగైన్ 3 టేబుల్ అలా వేసుకోవడమే మీరు. 7 21 15 5 టేబుల్. మళ్ళీ 3 టేబుల్ వెళ్తుంది ఇప్పుడు. 3 వెళ్తుంది ఇంకోటి. 3 25. 3 వెళ్తుంది ఇప్పుడు. 5 5 5 1. ఓకేనా. అంటే 32,400 ఎలా రాయొచ్చు, 2 ఎన్ని ఉన్నాయి చెప్పండి. 1 2 3 4 4 వరుసగా రాసుకోవాలి మీరు. 2 to the power of 4, 2 to the power of 4 అంటారు. 2 raised to the 4 అంటే 2 to the power of 4. 3 ఎన్ని ఉన్నాయి, 1 2 1 2 3 4 ఇవన్నీ ఉన్నాయి, 4 ఉన్నాయి. 3 to the power of 4. 5 ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి కాబట్టి 5 స్క్వేర్. 2 ఉంటే స్క్వేర్ అంటాం, 3 ఉంటే క్యూబ్ అంటాం. మిగతావన్నీ కూడా టు ది పవర్ ఆఫ్ అంటాను. రైజ్ టు ది 4 అలాగా. నెక్స్ట్ మోడల్ చూద్దాం. చూడండి, ఇది విచ్ ఎక్స్ప్రెషన్ డిస్క్రైబ్ ద థిక్నెస్ ఆఫ్ ఎ షీట్ ఆఫ్ పేపర్ ఆఫ్టర్ ఇట్ ఈస్ ఫోల్డెడ్ 10 times. థిక్నెస్ v అనుకుందాం. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. సో 10v అవుతుందా, 10 + v అవుతుందా, 2 × 10 × v అవుతుందా, 2 to the power of 10 అవుతుందా, 2 to the power of 10 × v అవుతుందా, 10 స్క్వేర్ v అవుతుందా. సో ఇక్కడ మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇది ఒక షీట్ అనుకుందాం, పేపర్. దీన్ని మనం ఏం చేసేది, ఒక పేపర్, దీని థిక్నెస్ v అనుకుందాం. ఫోల్డ్ చేసాం, ఎంతైంది ఇది, దీని థిక్నెస్ ఇప్పుడు 2 అయ్యాయి ఇప్పటికి. అంటే ఒక ఫోల్డ్కి 2 × v థిక్నెస్ అంతే కదా. ఇదొకటి 2 ఎన్ని 2 థిక్నెస్ అంతా v 2v. మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసాం, ఇది ఇంకో ఫోల్డ్ ఇలాగా సెకండ్ ఫోల్డ్. ఇప్పుడు ఎన్ని 1 1 2 3 4 అంటే 2 × 2 అంతే v థిక్నెస్ v ఉంది కదా, 2 × 2. ఇంకోటి చేసాం ఇలాగా, మనకి ఎన్ని వచ్చాయి, 3వ ఫోల్డ్ చేసాం. అప్పుడు లెక్క పెట్టండి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 వచ్చాయి నాకు. సో 2 × 2 × 2 v అలాగా. సో ఫస్ట్ ఫోల్డ్కి అలాగ మనకి చేస్తే ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. మీకు అర్థమై ఉంటుంది. థిక్నెస్ ఎంత మనకి v, థిక్నెస్ ఈజ్ ఈక్వల్ టు v.
ఫస్ట్ ఫోల్డ్కి ఎంత ఇది మనకి చెప్పాను 2 ఇంటూ వి. సెకండ్ ఫోల్డ్కి ఎంత 2 ఇంటూ 2 ఇంటూ వి అవుతుంది. థర్డ్ ఫోల్డ్కి ఎంత అవుతుంది 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ వి. మీకు లెక్క పెట్టుకోండి థిక్నెస్ ఎన్ని వస్తాయి పేపర్లు ఫోల్డింగ్లో. సో అలాగే 10 ఫోల్డ్కి అయితే 10 వేసుకోవాలి. 10 ఫోల్డ్కి ఎంత అవుతుంది 2 టు ది పవర్ ఆఫ్ 3 అంటే 2 3లో 3 3s 3లో 2లు 3 వచ్చాయి. 2 ఫోల్డ్ అంటే 2 2 స్క్వేర్. ఇది 10 అంటే 10 2 టు ది పవర్ ఆఫ్ 10 ఇంటూ వి. సో ఆన్సర్ ఎంత 2 టు ది పవర్ ఆఫ్ 10 వి. 10 ఉన్నాయి కాబట్టి ఇందులో ఎంత ఉన్నాయి వి 2 టు ది పవర్ ఆఫ్ 10 వి. ఇది ఆన్సర్. ఓకేనా? సో ఈ విధంగా మీరు చేయాలి. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. సో ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ పార్ట్లోనే ఉంటాయి. మీరు ప్రతిదీ నేర్చుకోవాలి. ఇంట్రడక్షనే ఒక 2 వీడియోలు పడతాయి మీకు. అప్పుడు ఎక్సర్సైజ్కి వెళ్తాయి. ఎక్సర్సైజ్ ఒకటే ఉంది. ఎక్సర్సైజ్కి 2 వీడియోలు, ఇంట్రడక్షన్కి 2 వీడియోలు పడతాయి మీకు ఖచ్చితంగాను. సో బాగా కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఇటువంటి 3 to the power of 7 can also be written as 3 square into 3 pi 3 to the power of 5. Can you reason out why అన్నాడు. అంటే 3/7 ఇలా రాయొచ్చా అని అడుగుతున్నాడు. ఎస్, దిస్ కెన్ బి ఈజీలీ ఎక్స్టెండెడ్ టు ప్రొడక్ట్ వేర్ ఎక్స్పోనెంట్స్ ఆర్ ద సేమ్ లెటర్స్ అండ్ నెంబర్స్. సో మనం 3/7 అంటే ఏంటి 3ని ఎన్నిసార్లు రాయొచ్చు 3 ఇంటూ 7 టైమ్స్ వేసుకోవాలి. 7 టైమ్స్ 1 2 3 4 5 6 7. సో ఇక్కడ ఏమి రాశాడు 3 స్క్వేర్ రాయొచ్చు. ఇక్కడ ఏంటంటే 1 2 3 4 5 3 టు ది పవర్ ఆఫ్ 5 రాయొచ్చు. లేదా 3 క్యూబ్ ఇంటూ ఇలా రాయొచ్చు. 3 క్యూబ్ ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ 4 రాసుకోవచ్చు. ఇక్కడ 3 తీసుకుని 4 రాసుకోవచ్చు. లేదా 3 టు ది పవర్ ఆఫ్ 1 ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ 6 రాసుకోవచ్చు. సో ఎనీ టైమ్స్ మనం రాసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 6 ఉన్నాయి. మొత్తం అంటే పవర్స్ షుడ్ బి యాడెడ్ చేసుకుంటే సరిపోతుంది. రైట్ p to the power of 4 into p to the power of 6 ఇన్ ద ఎక్స్పోనెంట్ ఫార్మ్. రైట్ ద ప్రొడక్ట్ నేను అన్నాడు ఎక్స్పోనెంట్ ఫార్మ్ రాయమన్నాడు. అంటే ఏంటి ఇక్కడ p to the power of 4 into p to the power of 6 అంటే ఎంత p to the power of 4 అంటే 4 సార్లు రాసుకోమని pని 1 2 3 4 5 4 కదా 1 2 3 4 ఇంటూ ఇక్కడ p to the power of 6 అంటే 6 సార్లు రాసుకోవాలి. ఎన్న 1 2 3 4 5 6. సో మొత్తం మీద మీరు చూడండి ఏంటంటే 1 2 3 4 5 6 7 8 9 10 టైమ్స్ వచ్చాయి. సో దాన్ని మనం ఏమంటాం p to the power of 10 అంటాం. సో అందుకే మనకి ఆ ఫార్ములా అప్లై చేసాం. a to the power of m into a to the power of n సేమ్ బేస్ అయితే పవర్ షుడ్ బి యాడెడ్. సో a to the power of m plus n. సో దీన్ని బట్టి మనకి ఫార్ములా లా అనేది వచ్చింది. ఓకేనా? సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇక్కడ మనకి కంప్యూట్ ద వాల్యూస్ ఇచ్చాడు. సో ఇందులో మనకి 2 to the power of 9 5 to the power of 7 4 to the power of 6 అన్నాడు. అంటే ఏంటి 2 to the power of 9 అంటే 2ని 9 టైమ్స్ చేసుకోమని 2 క్యూబ్ ఇలాగా 9 టైమ్స్ చేసి మల్టిప్లై చేసుకోండి. 3 6 9 2 2 4 4 2 8 8 2 16 32 64 128 256 512. సో ఈ విధంగా మల్టిప్లై చేసుకోవడం ఈజీగా ఉంటే 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ కింద రాసుకోవచ్చు. 8 ఇంటూ 8 ఇంటూ 8 ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. 5 to the power of 7 ఉందనుకోండి. 5ని ఎన్నిసార్లు వేసుకోవాలి 7 టైమ్స్ 3 7. ఇక్కడ చూడండి ఈ 3 కలిపితే అంతా 125. ఈ 3 కలిపితే 25 625. సో దీన్ని మల్టిప్లై చేయండి ఎంత వస్తే అంత. సో 625ని 125తో చేయండి 2 మల్టిప్లై చేసుకోండి. ఇక్కడ 5 2 125 అంతే కదా. ఇది 5 క్యూబ్ అంటే 125. ఇక్కడ 525 20 625 625 into 125 5 5 25 2 22 ఏదైనా కరెక్ట్ అయినా 0 2 0 0 5 2 ఇది 6 620 అంతా చేస్తాం కదా 625 78 125 78,125. సో ఈ విధంగా మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 4 to the power of 6 అనుకోండి. 4ని 6 టైమ్స్ చేసుకోండి. మీరు కూడా మల్టిప్లై చేసుకోండి. 1 2 3 4 5 6 ఈ 3 కలిపి మల్టిప్లై చేస్తే 64. ఈ 3 మల్టిప్లై చేస్తే 64 64 ఇంటూ 64 4096 వస్తుంది. అంటే 8 స్క్వేర్ 64 స్క్వేర్. ఓకే. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం.
ఇక్కడ చూడండి ఈజ్ 2^10 ఆల్సో ఈక్వల్ టు 2^5 హోల్ స్క్వేర్ రైట్ ఇట్ యాజ్ ఎ ప్రోడక్ట్ అని అడుగుతున్నాడు. సో మనం రాయించాను చూడండి. 2^10 అంటే ఎంత, 2ని 10 టైమ్స్ తీసుకోమని 1 2 3 4 5 1 2 3 4 5 చూడండి 1 2 3 4 5 1 2 3 4 5 అంటే దీన్ని ఈ 5 కలిపితే 2^5, ఈ 5 కలిపితే 2^5. 2^5 అని ఎన్నిసార్లు ఉన్నాయి, 2 టైమ్స్ ఉన్నాయి. సో మనం 2^5 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. ఎస్ ఇట్స్ ట్రూ, ఎస్ ఇట్ ఈస్ ట్రూ మనం రాయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. సో ఇలాగే కొంచెం ట్విస్ట్ చేసి ఇస్తుంటాడు. మంచి డిఫరెంట్గా కాన్సెప్ట్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా మనం ఈ యొక్క 8th క్లాస్ ఏంటంటే మనం కాన్సెప్ట్ నేర్చుకుంటే కానీ రావు. చూడండి, రైట్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ ఎ పవర్ ఇన్ అట్లీస్ట్ 2 డిఫరెంట్ వేస్లో రాయాలన్నాడు. సో దానికన్నా ముందుగా మీరు a^m(n) ఉందనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు, లేదా a^n(m) రాయొచ్చు. అంటే రెండు కలిపినా మనకి ఏంటిది అవుతుంది, a^mn. సో ఇదొక వే, ఇదొక వే మనం రాయొచ్చు. సో 2 డిఫరెంట్ వేస్ అడిగాడు. సో ఫస్ట్ వన్ a^6 ఉంది మన ఎక్స్ప్రెషన్, దీని ఎలా రాయొచ్చు, 8² హోల్ క్యూబ్, 2 3 × 6, లేదా 8³ హోల్ స్క్వేర్ అంటే 3 2 × 6 అలాగని కూడా రాయొచ్చు. సో 2 డిఫరెంట్ వేస్, వే 1. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు, 7^15. దీని అనేది బేస్ సేమ్ గానే ఉంటుంది, 15 ఎలా రాయొచ్చు, 3 5s రాసుకోవచ్చు, 7³ హోల్ టు పవర్ ఆఫ్ 5, లేదా 7^5 హోల్ క్యూబ్ రాయొచ్చు. అండ్ థర్డ్ వన్ 9^14 అంటే 9 2 × 7 2^7 అంటే 9² హోల్ టు పవర్ ఆఫ్ 7, 2 × 7 అంతా 14, లేదా 9^7 హోల్ స్క్వేర్ అవుతాయి, 5^8 పోతానండి, 5^8. దీన్ని రాయొచ్చు 5^5² హోల్ టు పవర్ ఆఫ్ 4, 2 4 8, లేదా 5^4 హోల్ స్క్వేర్ కూడా రాయొచ్చు. సో 2 డిఫరెంట్ వేస్లో మనం రాయగలుగుతున్నాం. ఓకేనా, నెక్స్ట్ మోడల్ చూద్దాం. నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ 1.1 లేదా 2.1 కన్నా ముందు ఉన్న డిడక్షన్ పార్ట్లో అన్ని కూడా ఉంటాయి. ఈ సమ్స్ నేను ఆ మోడల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో సింప్లిఫై 10^4/5. ఇక్కడ చూడండి, పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి అంటే ఏంటి, a/b హోల్ టు ది పవర్ ఆఫ్ m. మీ ఫార్ములాస్ లాస్ అని ఒకసారి చదువుకోండి. అప్పుడు ఏంటి అవుద్ది అంటే దీన్ని a^m/b/m ఈ విధంగా ఉంది కదా, పవర్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఉండేటువంటి బేసిల్ని మనం డివిజన్ రాయొచ్చు, 10/5 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 ఒకటే రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూడండి 10^m/b/m సేమ్ పవర్. సో అప్పుడు ఏం చేసాం, ఫ్రాక్షన్ a/bని ఫ్రాక్షన్లో పెట్టేస్తున్నాం. ఇలా చేస్తే ఎంత ఉంది, 10/5 అంటే 2 టు ది పవర్ ఆఫ్ 4. సో ఎంత అవుతుంది, 16 దీని వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ 2 టు ది పవర్ ఆఫ్ 100 / 2 టు ది పవర్ ఆఫ్ 25 ఇన్ ద పవర్స్ ఆఫ్ 2? మనకు ఒక ఫార్ములా తెలుసు, a/m / a/n సేమ్ బేస్లో ఉంది కాబట్టి అప్పుడు ఏంటవుతుంది, a/m - n. డివిజన్ వచ్చినప్పుడు మైనస్ చేయండి, అంటే 2ని 100 టైమ్స్ చేసుకోండి, కింద 2ని 25 టైమ్స్ చేసుకోండి, క్యాన్సిల్ చేసుకోండి, ఇంకెన్ని మిగిలితే ఎంత అంటే 2 టు ది పవర్ ఆఫ్ 100 - 25. సో 2 టు ది పవర్ ఆఫ్ 75 అంతే. పవర్లో రాయమన్నాడు, 2ని 75తో మల్టిప్లై చేయకండి, ఓన్లీ వాట్ ఈజ్ ఇన్ ద పవర్ ఆఫ్ 2లో మనం చేయమన్నాడు. సో కెన్ వి రైట్ 10³ హోల్ టు ది పవర్ ఆఫ్ = 10 టు ది పవర్ ఆఫ్ -3? అవునా, చేయమన్నా రాయగలమా లేదా అని అడుగుతున్నాడు. మనం చూద్దాం. మనకు ఆల్రెడీ మీకు ఒక లా చెప్పాను, a/n = 1/a/n. ఎలా వచ్చింది చూద్దాం. 1/10 టు ది పవర్ ఆఫ్ -3 అంటే ఏంటా, మనకి ఎప్పుడైనా సరే a/n వచ్చింది అనుకోండి, మనకి రావాలంటే పాజిటివ్లో రాస్తాం 1/8 టు ది పవర్ ఆఫ్. సో ఇది ఏంటవుతుంది, 1/10³. సో అప్పుడు ఏంటవుతుంది, 1/10³. సో మన ఫ్రాక్షన్లో ఇంటూ అవుతుంది 10³ 1. సో 1 ఎలా ఉంటే 1 × 10 టు ది పవర్ ఆఫ్ 10³ 1 దట్ ఈక్వల్ టు 10 టు ది పవర్ ఆఫ్ 3 అంతే. సో ఇది మనం రాయొచ్చు కదా, ఇది ఎస్ ఇది రాయొచ్చు మనం. సో ఈ ఫార్ములా కనుక మీరు అప్లై చేసుకోవాలి, a/n = 1/8 ఓకే, నేను నెక్స్ట్ చూద్దాం. ఇవన్నీ కూడా సింప్లిఫై అండ్ మన యొక్క లాస్ని బేస్ చేసుకుని ఇచ్చినటువంటి సమ్సే. సో మనకి లాస్ బాగా మీరు నేర్చుకోండి ఫార్ములాస్. 2 టు ది పవర్ ఆఫ్ -10 అంటే ఎంత అవుతుంది, ఇది 1/2 టు ది పవర్ ఆఫ్ 4. ఎందుకంటే మనకి ఫార్ములా తెలుసు, a/n అంటే 1/8 టు ది పవర్ ఆఫ్ n.
పాజిటివ్ రావాలంటే. సో 1/2 అంటే ఎంత 1/16, 2 into 2 into 2 16. 10⁻⁻5 అంటే ఎంత అవుతుంది 1/10⁵. అంటే 1 పక్కన 5 zeros మీరు ఫాలో చేసుకోవాలి. ఓకేనా, 10 into 10 into 10 5 zeros. సో -5 (3) అంటే ఎంత ఉంది 1/-5 అవుతుంది. అంటే ఎంత అవుతుంది -125. -5 into -5 into -5 -125. 10⁻⁻100 అంటే ఎంత 1/10⁻100. సో దీన్ని మన 10 follows 100 zeros అనమాట. -7 (-2) అంటే ఎంత -7 ఎందుకంటే 8⁻−1 కదా, అన్ని పాజిటివ్ అంటే కిందకి. ఇది -7 +7 అవదు, ఎందుకంటే ఓన్లీ పవరే మారుతుంది ప్లస్ కింద. సో -7² అంటే ఎంత అవుతుంది -7 into -7 అంటే 49. సో ఇది చూడండి, ఇది కూడా అంతే. -5 (-3) అంటే ఎంత అవుతుంది 1/-5 ఈ -3 ఒకటే +3 అవుతుంది. సో 1/-125. సో ఈ విధంగా మీరు వాల్యూస్ రాసుకోవచ్చు 5. అంటే ఇదే విధంగా ఇదే ఫార్ములా చూడండి, a⁻m into a⁻n ఫార్ములాస్ ఉన్నాయి. అంటే a⁻m + n రెండు పవర్స్ సేమ్ బేస్ అయినప్పుడు పవర్ షుడ్ బి యాడెడ్. సో డివిజన్ అయితే -n. 2 into 2 అంటే ఇక్కడ అంతా బేస్ సేమ్ బేస్ ఉంది. 2⁻⁻4 into 2⁻7 -4 into -4 2⁻⁻4 + 7 ఎంత అవుతుంది 2³ అంటే 8 అవుతుంది. ఇది కూడా 3 ఉన్నప్పటికీ ఏబీసీ m అనుకోండి, a⁻m మొత్తం సేమ్ బేస్ కదా. a⁻xyz ఉందండి, a⁻x into a⁻y into a⁻z అంటే ఇలాగా a⁻m into a⁻n into a⁻p ఉందనుకోండి. a⁻m ఎంత అవుతుంది m + n + p. ఇది ఫార్ములా. సో 3 ఉన్నప్పటికీ కూడా సేమ్ బేస్ అయినప్పుడు 3 యాడ్ చేయండి. 3⁻2 -5 + 6 3⁻2 + 6 అంతా ప్లస్ యాడ్ చేయండి. 2 + 6 8 8 - 5 3³ దీని వాల్యూ 27. సో ఎంత ఉన్నప్పటికీ కూడా సేమ్ బేస్ అయినప్పుడు అన్ని యాడ్ చేసేయండి పాపం. ఇది p, ఇక్కడ p సేమ్ బేసు p⁻3 - 10 p⁻−7 పాజిటివ్ లో రావాలంటే 1/p⁻7 రాసుకుంటారు. 8p into 8p అంటే సేమ్ బేసు యాడ్ చేయండి 8p + q. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు 2⁻4 -4 -6. దీన్ని ఏం చేయాలి 2⁻4 అంటే ఎంత 2⁻4 ఇంటూ ఇది మైనస్ ఉంది కదా, ఈ ఫార్ములాలో a⁻−n = 1/8n. దీన్ని మార్చండి 1/-4 2⁻4 ఎంత 16 1/-4 -4 into -4 + 16 అంటే 1/16. 16 క్యాన్సిల్ 1 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని న్యూ మోడల్స్ ఎగ్జాంపుల్స్ చెప్పడం జరుగుతుంది, తర్వాత ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరికి కూడా మీరు లైక్ చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. అదేవిధంగా హైప్ అని వస్తుంది మీకు, దాని హైప్ నొక్కితే పాయింట్స్ కూడా వస్తాయి. సో ఎందుకంటే 8th క్లాస్ వాళ్ళకి ఇది వీడియోని వెళ్తుంటుంది అనమాట, యూట్యూబ్ వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కితే నేను కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.